ఓకే, సమంత బాగలేదంటారా? ఓకే, అయితే కలెక్షన్స్ పరంగా చూసుకుంటే ఇప్పటి వరకు బాహుబలి కానీ కల్కి కానీ ఏ రికార్డ్స్ కూడా ఈ సినిమా ముందు పట్టినామంటున్నారు, మీరేమంటారు? సరే, మన రష్మిక మందన అల్లు అర్జున్ వీళ్ళిద్దరి కాంబినేషన్ ఎట్లా అనిపిస్తుంది? అంటే అల్లు అర్జున్ స్టార్టింగ్ నుంచి గంగోత్రి నుంచి ఇప్పటి వరకు ఆయన వచ్చిన హార్డ్ వర్క్ ట్రావెల్ కి ఆయన గురించి ఏం చెప్తారు మీరు ఒక మాట? తగ్గేదిలే. ఓకే, అయితే ఇంత మంచి బడ్జెట్ ఉంది కదా సినిమా కంటెంట్ పరంగా టికెట్ రేట్లు అయిపోయినట్టు పిటిషన్ వేశారు. సో కరెక్ట్ అనుకుంటున్నారు సినిమాను బట్టి అల్లు అర్జున్ ప్లాన్ ఏంటంటే ఒక్క రోజులోనే 200 టార్గెట్లోనే 200 కోట్లు క్రాస్ చేయాలని అల్లు అర్జున్. ఓకే, మరి మన శ్రీవల్లి ఇద్దరి కాంబినేషన్ ఎట్లా అనిపిస్తుంది? అంతే, సాంగ్స్ ఏ సాంగ్ నచ్చింది? సిక్కినే. మరి కొంతమంది కిక్కి సాంగ్ కిక్కు లేదు కిక్కలేదు సూపర్ చూస్తే శ్రీలీల కోసమే పోయినట్టు. ఓకే, మరి పాట వల్ల సమంత అది బాగుంది. సమంత కన్నా శ్రీవల్లే బాగుంది. ఓకే, ఎందుకు అట్లా? శ్రీవల్లి అంటే ఇది ఓవరాల్ గా అల్లు అర్జున్ జర్నీ గురించి స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు ఆయన హార్డ్ వర్క్ ఏం చెప్తారండి? కలెక్షన్స్ ఎట్లా ఉంటాయి? ఏ సినిమా కూడా సూపర్ గా ఉంటాయి. అంతే, అల్లు అర్జున్ ఫస్ట్ చూడగానే అందరూ ఎట్లా ఉండదంటే తగ్గేదిలే అంటారు. నేను స్టార్ట్ చేయాలంటే ఆయన వ్యక్తిగతంగా చెప్పండి, ఎందుకంటే డైరెక్ట్ గా నేను ఈయన పోటీ ఆయన పోటీ అన్నా కూడా అది పెద్ద అది వేరే మ్యాటర్కి వెళ్ళిపోతుంది. సో జనరల్ గా ఇప్పుడు డిప్లొమాటిక్ క్వశ్చన్ వేసినప్పుడు ఆయన ఏదో మామూలుగా చెప్పాడు అంతే తప్ప ఏదో కంపల్సరీగా ఉన్న టార్గెట్ చేసి నేను సైతం అనే అట్లాంటి కాన్సెప్ట్లో లేడండి. ఎంతో కష్టపడి ఉండుంటారు హీరోస్ అంటే కూడా వాళ్ళు కూడా. సో జనరల్గా చిన్న చిన్నవన్నీ ఒక 10 minutes స్క్రిప్ట్లో 1 minute మనం ఎడిట్ చేసి పెట్టడం వల్ల వాళ్ళకి మూవీ అయితే చాలా సూపర్ ఉంటుందండి. 100%. ఆల్రెడీ నేను